ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. ఐడ్రీమ్ మీడియా నిర్వహించే తెర వెనుక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ప్రియదర్శన్. నాతో పాటు ఉన్నారు దర్శకులు వివి రాజు గారు. ఆయన అప్పట్లో ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సూపర్ స్టార్ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణన్ రాజు గారు అందరితో కలిసి పనిచేసిన అనుభవం ఆయనకుంది. సుమారు 50 ఏళ్లకు పైగా అనుభవం ఆయనకుంది. ఈరోజు కృష్ణ గారి గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారా సార్? ఫైన్. యా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ స్టార్ కృష్ణ గారు అనగానే ఆయనకున్న గట్సీ నేచర్, అసలు దేనికి వెనకాడరు, అసలు ఆయనకున్న ధైర్యం కావచ్చు, వెండి తెరకి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీస్, కొత్త కొత్త రకాల సినిమాలు, ఎన్నో ఎక్స్పెరిమెంట్లు, ఎంతో మందికి ఉపాధి కల్పించిన మహానుభావులు ఆయన. సో ఆయన గురించి ఈరోజు మాట్లాడుకుందాం. అసలు మీకు ఆయనకి ఎలా పరిచయం అయిందండి? మీ ప్రయాణం ఎలా సాగింది? ఈ కృష్ణ గారి గురించి పేరు ఎలా ఉండేదంటే, ఆ రోజుల్లో ఏ పిక్చర్ తీసినా డైనమిక్, అల్లూరి సీతారామరాజు కానీ ఇంకోటి కానీ ఏ చేసినా కూడా డిఫరెంట్గా ఉంటాయి కదా, ఆయన చేసేవన్నీ బాగుంటాయి కదా. అసలు పద్మాలయ వాళ్ళు పిలిచారంటేనే ఒక అదృష్టంగా భావించేవాడు. పద్మాలయ సంస్థకి అంత గొప్ప పేరు ఉండేది. ట్రీట్మెంట్లో కానీ అమౌంట్లో కానీ అందరికంటే ఎక్కువగా ఇచ్చేవాళ్ళు, చాలా బాగా చూసేవారు. అటువంటి పేరు ఉంది అని. అయితే నేను నా పిక్చర్కి చేయడానికి ఒక పిక్చర్కి వస్తే నాకు కృష్ణ గారిని పెట్టుకుందామని వెళ్ళాను, కానీ కుదరలే, పెట్టుకోలేకపోయాను. ప్రొడ్యూసర్ల వల్ల, ఆ నిర్మాతలు వాళ్ళకి ఏదో ఆబ్లిగేషన్ ఉండటం వల్ల అది కుదరలేదు. అప్పుడు పరిచయం, ఫస్ట్ పరిచయం. అప్పటి నుంచి నేను కృష్ణ గారి దగ్గరికి ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా నేను వెళ్ళేవాడిని. అలాగే నా పిక్చర్ డైరెక్షన్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి, కృష్ణ గారు ఇట్లా నాకు పిక్చర్ డైరెక్షన్ వచ్చింది సార్, కబీర్ దాస్ అనే పిక్చర్ చేస్తాను, విజయ్ చందర్ హీరోలుగా చేస్తున్నాను, కళ్యాణ్ చక్రవర్తి అందరు పెద్ద పెద్ద వాళ్ళు, సోమయాజులు అందరు ఉన్నారు. ఇది వచ్చింది సార్ అవకాశం నాకు, కొంచెం మీరు మన స్టూడియోలో చేస్తాను సార్. చేసుకోరాదు, నీకంటే ఎక్కువ చేసుకో, పర్లేదు, చేసుకో, ఎక్కడ కావాలి, ఇన్ని రోజులు కావాలి చేసుకో, ఏం పర్లేదు. మీరు సింహాసనం చేసిన సెట్లన్నీ నాకు కావాలి సార్, ఆ సెట్లో నేను చేస్తాను సార్. ఎందుకంటే ఇది ఆ రోజుల్లో నాటిది కదా, ఇది 1390లో జరిగిన కథ, ఇది సికందర్ లోడి కాలంలో జరిగిన కథ ఇది, కాబట్టి ఖచ్చితంగా నాకు అది కావాలి సార్. సరే ఓకే, నువ్వు వాళ్ళకి చెప్పు, అక్కడ నేను చెప్తాను వాళ్ళకి చెప్పి నువ్వు బుక్ చేసుకో, వెళ్ళి పో, ఇస్తారు పో, అట్లాగే ఎన్ని రోజులు కావాలి చేసుకో అన్నారు. సరే ఏం అక్కర్లేదు రాజు, నువ్వు వెళ్ళి చేసుకో, తర్వాత చూద్దాం అంటే, అమౌంట్ గురించి మాట్లాడిపోతే వద్దన్నాడు. నువ్వు వెళ్ళి పర్లేదు మాట్లాడుకుందాం, నువ్వు వెళ్ళు అన్నారు. వెళ్ళి మాట్లాడి ఆఫీసులో ఆ రోజుల్లో 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. అది చాలు, అప్పుడు చాలు అన్నమాట. ఆ సెట్లు లక్షల కోట్ల రూపాయలు సెట్లు ఒక్కోటి, నిమల సింహాసనం కానీ ఇంకోటి కానీ అన్ని చాలా కాస్ట్లీ సెట్స్ వేశారు సింహాసనం కోసమని. ఆ సెట్లో నేను చేశా. వెళ్తే నేను ఇక మిగతా పనులని ప్రిపేర్ అయ్యి మనం షూటింగ్ రోజుకి వస్తే, ఆ పేరు చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు, రమణి అని ఒక అతను సాజ్ ప్రొడక్షన్స్ అనే మలయాళం వాళ్ళకి ఇచ్చేసాం ఆ సెట్. మీరు ఇన్ని రోజులు రాలేదు కదా, మీరు ఇక రారనుకుని వాళ్ళకి ఇచ్చేసాము, మీకు లేదన్నాడు. నాకు షాక్ కదా, ఆర్టిస్టులు అందరూ వచ్చినారు, హేమాహేమీలు వచ్చినారు, కెమెరామెన్ అందరూ వచ్చినారు, రైట్ వచ్చింటే ఆయన ఈ మాట అన్నాడు. అనగానే వెంటనే కృష్ణ గారికి ఫోన్ చేసి చెప్పా, సార్ ఇట్లా అంటున్నాడు సార్. అతనికి ఏమంటే ఫోన్ ఇచ్చా. రాజుగారు అక్కడ ఉండగా నువ్వు సెట్కి వెళ్ళావు, నీకు కార్డు రెక్కూడతాను, బయటికి వెళ్ళిపో, తాళాలకు ఇచ్చు, నీ అసిస్టెంట్ పంపించు, నువ్వు రాలబాకు, రాజుగారు షూటింగ్ అయిన దాకా నువ్వు పోవద్దు అక్కడికి, ఆయన చేసుకొని తర్వాత చూసుకుందాం అయిపోయిందా. ఆడికి ఫస్ట్ హెల్ప్ అయిపోయిన తర్వాత, అంతకన్నా ముందు రోజు కృష్ణ గారిని కలిసి నేను కూర్చోన్నా, కృష్ణ గారు లాన్లో బయట, నేను కూడా కూర్చోన్నా, అందరు కూర్చోన్నారు. ఒక అబ్బాయి ఎవరో వచ్చి, ఒక అబ్బాయి కాదు పెద్ద ఆయన, ఆయనతో ఈక్వల్ ఉన్న ఆయన ఎవరో వచ్చి, కృష్ణ గారు ఈ రాజుగారి పిక్చర్కి మీరేమో స్విచ్ ఆన్ అంట, బాలకృష్ణ క్లాప్ అంట కదా అనుకుంటున్నారే అన్నాడు. అతను రాడయ్యా, వాళ్ళ నాన్నగారిని వస్తారు కానీ అన్నాడు. అది ఎందుకన్నా నాకు తెలియదు, జనరల్గా జరిగింది చెప్తున్నా. వచ్చారా బాలకృష్ణ రాడు, అన్నట్టు అయింది. అతను రాడు, వాళ్ళ నాన్నగారైనా వస్తారు కానీ నేనుంటే అతను రాడు అన్నాడు కృష్ణ గారు. సరే మీరు వస్తారా కృష్ణ గారు అంటే, నేను షూటింగ్ ఉందమ్మా నాకు బొంబాయిలో ఉంది, నేను ఊళ్ళో ఉంటే ఫస్ట్ వస్తాను, రాత్రి ఎవరో మన వాళ్ళందరూ వస్తారులే, నేను చెప్తాను మన వాళ్ళందరికీ అని ఆయన ప్రొడ్యూసర్లకి అందరికీ, ఆయనతో యాక్ట్ చేసిన వాళ్ళకి అందరికి చెప్పాడు, గురుబాబు అందరికీ చెప్పాడు, మన రాజు ఉంది రండి అని. నారాయణ రెడ్డి గారి చేత చేయించారు క్లాప్, ఇంకెవరో వచ్చారు, పెద్దలందరూ వచ్చారు, ఇండస్ట్రీ మొత్తం వచ్చారు, రాజు గారు, డివిఎస్ రాజు గారు, ఎంఎస్ రెడ్డి గారు, కేడి ప్రసాద్, దేవి ప్రసాద్ గారు, మొత్తం అందరూ ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మొత్తం వచ్చారు. ఎన్టీఆర్ గారు రావడానికి వెళ్ళా,
ఇది చిన్న కనెక్షన్ ఉంది ఇక్కడ. వెళ్ళి సార్ ఇటు రావాలి సార్ మన పిక్చర్కి ఓపెనింగ్ మీరు అంటే రాజు గారు మేము రామండి అన్నారు. రాకపోతే ఎట్టు సార్ మీరు గురువులు బాగుండు కదా సార్ అంటే నేను రామని చెప్పాను కదా అన్నాడు. మీరు మొన్న వచ్చారు కదా దేవర్ సార్ పిక్చర్కి ఓపెనింగ్ వచ్చారు కదా అన్నాను. ఆ రోజు చెప్పామండి ఇంక రామని, ఇంక రానండి. ఆ రోజే రానని చెప్పా సినిమా ఫంక్షన్కి, ఇంక నేను రాను. అయితే ఎట్లా సార్ అన్న, నీకు ఎందుకు నేను అందరు చెప్తాను ఫోన్ చేసి, మన బాలయ్య కూడా వస్తారు, అందరు వస్తారు. అంటే ఆయన ఇంకా ఫంక్షన్స్ అన్ని మానేశారు అంతే. అప్పుడు నాకు చెప్పారు అందరూ ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి టీ త్రివిక్రమరావు గారికి, దేవివర ప్రసాద్ గారికి, బాలకృష్ణ వాళ్ళ చిన్నాయన గారికి, వాళ్ళ తమ్ముడికి అందరికీ చెప్పారు. వాళ్ళు వచ్చారు, మొత్తం వచ్చారు. అలాగా ఓపెనింగ్ అక్కడ జరిగింది. అప్పుడు ఫ్రెండ్లీ నేచర్ ఉండేదండి హీరోల మధ్య, అంటే కాంపిటీషన్ ఉండేది ఓ పక్క, ఉన్నా కూడా ఫ్రెండ్లీ నేచర్ చాలా. అసలు వాళ్ళు విడిగా వీళ్ళంటే వాళ్ళకి పడడం, వాళ్ళంటే వీళ్ళకి పడకపోవడం అలా ఉంటే కృష్ణ గారు ఎన్టీఆర్ ఎందుకు తీస్తారు కదా. మరి ఒక్కటే కొన్ని చోట్ల ఏదో ఒక చిన్నవి వచ్చినా దాన్ని అంతవరకే, నెక్స్ట్ డేకి పెట్టుకునేవాడు కాదు. కృష్ణ గారు కూడా ఓపెన్ గా నేను ఎన్టీ రామారావు గారి అభిమాని అని చెప్పి చాలా మంచి తర్వాత ఆయన మీద కాంపిటీషన్ వెళ్ళడానికి కూడా ఆయన ఇష్టపడేవారు. చాలా మంచి గుడ్ హార్ట్తో ఉండేవాళ్ళు అందరు కూడా. నేను పిక్చర్ అయిపోయింది, అది చేసే వారం రోజుల 10 రోజులు చేసే షూటింగ్ పద్మాలయ చేసిన బిల్లు అతను ఉన్నాడు కదా రమణయ్య అతను, నా మీద కోపంతో, నేను సరిగ్గా ఆయనకి కంప్లైంట్ చేశాను కోపంతో, 1 లక్షల్లో వేసుకొచ్చాడు బిల్లు. 3 లక్షలు తీసుకొచ్చాడు, 3 లక్షలు వచ్చాడు, 2 లక్షలు 3 లక్షలు వేసుకొచ్చాడు. నేను వెళ్ళి కృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, మా ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు పాపం 10 మంది, సంగారెడ్డి వాళ్ళు, సంగారెడ్డి జోగిపేట ఇక్కడ వాళ్ళు తీసుకెళ్ళి, అమ్మాయి సార్ వాళ్ళు తెలియని వాళ్ళు సార్ పాపం, ఇంత డబ్బులు ఇవ్వలేరు సార్ వాళ్ళు అన్న. ఎంత ఇస్తారు రాజు? ఇప్పుడు 10 ఇచ్చినాం సార్, ఇంకో 20 ఇస్తాం సార్. ఏంటి కరెంట్ బిల్లా? ఆ సెట్ లక్షల కోట్ల రూపాయలు అయింది రాజు, అంత సెట్ వాడుకోను నువ్వు అట్టండి, వాడు ఒప్పుకోవద్దు, మరి అన్యాయం కాదు. ఎట్ సార్ అంటే కనీసం 50 అన్నా ఇవ్వు నువ్వు. పాపం కరెంట్ బిల్ వచ్చి ఉంటుంది దానికి. 50,000 రూపాయలకి అంత పెద్ద సెట్ అన్ని రోజులు ఇచ్చాడు నాకు. ఇచ్చిన తర్వాత హనుమంతరావు గారు, కృష్ణ గారి తమ్ముడు వచ్చి, అన్నయ్య ఏంది రాజు ఏంటి అమౌంట్ సంగతి చెప్పడు, ఏం చెప్పడు అంటే, ఇచ్చారులే నేను వెళ్ళరా, ఇచ్చారులే పో అన్నాడు. అంటే ఎంత తగ్గించాడు చూడండి, అన్లిమిటెడ్ తగ్గించడమే కాకుండా అనేక విధాలుగా తర్వాత కూడా నాకు హెల్ప్ చేశారు, 100% అన్నింటిలో హెల్ప్ చేశారు. చేసి అది కాకుండా ఇంకొక పిక్చర్కి వచ్చినవాడు సూర్యుడు అనే పిక్చర్లో ముఖ్యమంత్రి క్యారెక్టర్ అయింది. నేను దానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేశాను. దానికి నేను వెళ్ళి ఆయన కలవడానికి, కృష్ణ గారిని అంటే దాన్ని పెట్టుకోవడానికి సీఎం క్యారెక్టర్గా వెళ్తే, రాజు ఏంది మళ్ళీ వచ్చావు అన్నాడు. ఒక సినిమా చాలా మంచి సినిమా సార్, పెద్ద మంచి ప్రొడ్యూసర్ నేను, దానిలో అందరూ పలానా క్యారెక్టర్ ఉన్నాయి, మీరు సీఎంగా ఉంటారు సార్, మీరు హెలికాప్టర్లో వచ్చి అక్కడ రాజకీయ నాయకులు బుద్ధి చెప్పి ఏమంటున్నారా మీరు, రాజకీయంగా ఉంటే జనకు మోసం అనుకున్నారా, జనం దోచుకోవడం అని తిట్టేసి, మీరు ఇటుగా పిచ్ ఫ్యాషన్ చేస్తారు, రీకాల్ చేసే ఫెసిలిటీ కల్పిస్తాను పిల్లల వాళ్ళకి, మేము తీసి పడేస్తామని చెప్పి వెళ్ళాలి సార్. సరే చేస్తాంలే, కదా బాగుంది రాజు స్టోరీ, చేద్దాంలే అని. నేను ఎంత తీసుకుంటాను తెలుసా రోజుకి? ఎంత సార్ అన్న, రోజు 1,00,000 రూపాయలు తీసుకుంటాను. పర్లేదు సార్, ఎన్ని రోజులు కావాలి నీకు? 2 days సార్, చాలు సార్, ఓకే చేసుకో. చేశారా? 2 లక్షలు ఇచ్చాం, తీసుకొచ్చి నెక్స్ట్ 2 అవలా వర్క్ అయింది. ఎక్కడ చేసాం? చాలా దూరంలో, కరీంనగర్ పోయే దారిలో అక్కడ చేసాం. కరకపట్ల అనే ఊర్లో చేసాం షూటింగ్. హెలికాప్టర్లో వచ్చాడు ఆయన, చేశాడు. ఇంకా సీన్ మిగిలిపోయినాయి. ఆ రోజు సాయంత్రం 7 దాటింది, ఇంకా నేను చేయట్లా. 2వ రోజు ఇంకా చేస్తున్నా, కష్టపడుతున్నా చాలా. ప్రొఫెషన్ చెప్పాడు, రాజు ఉండమనేటు, ఏంది రాజు అవ్వలేదా ఇంకా? సరే ఇంకా రేపు చేసుకో, ఫ్రీగా చేస్తాలే, డబ్బులు వద్దులే, రేపు చేసుకో. ఓకే ప్యాకప్ అనేసా. ఊరు నీ దుంపదే నా కోసం వెయిట్ చేస్తున్నావా? మీరు అలా అంటారని తెలుసు సార్, అందుకోసం ఉన్నాను సార్, ఎందుకంటే రేపు కట్టలేదు సార్ డబ్బులు వాళ్ళు. పర్లేదు నేను అడిగాను ఏమన్నా, చేసుకోండి పర్లేదు. ఇంకో రోజు కూడా ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా చేశారు. అయిపోయింది. పోస్టర్ ప్రింటింగ్ వచ్చినప్పుడు ఆయన పోస్టర్ వేస్తావా ఆటోమేటిక్ పిక్చర్లో, ఆయన గెస్ట్ క్యారెక్టరే కదా, అయినా ఆయన దేశం పెద్దది. కృష్ణ గారు చూశారు, చూసి రాజు ఏంది అంత క్యారెక్టర్ ఇచ్చారు నాది, అట్లా ఇద్దు, మా అభిమానులు థియేటర్లో గొడవ చేస్తారు, వద్దు అతిథినట్లుగా సూపర్ స్టార్ కృష్ణ అని వేయండి చాలు, అది వద్దు, అతనిదే వేసుకోండి ఫోటోలు, మీ హీరో వాళ్ళ వేసుకోండి, అది వద్దు అన్నారు. అది ఈ రకంగా అనేక సార్లు ఆయన మంచిని నేను అనుభవించాను అనమాట. మహేష్ బాబు గారిని ఎప్పుడన్నా కలిసారా? అసలు చిన్నప్పుడు ఆయన చిన్నప్పుడు అప్పుడు మనకి గుర్తించలేదు, ఆయన గుర్తు కూడా తెలియకపోవచ్చు అప్పుడు. ఎలా ఉండేవారండి చిన్నప్పుడు? వెరీ స్మార్ట్. బికాజ్ ఆయన చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ కింద నుంచి ఎప్పుడు కూడా ఏమో స్మార్ట్, ఆయన చెప్పక్కర్లేదు. ఆయనకి యాక్టింగ్ అనేది బై నేచర్ వచ్చినట్టుగా ఉంది. అది చెప్తే చాలు, డైరెక్టర్ ఊహించడానికి డబల్గా చేస్తాడు, డైరెక్టర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు, అంత బాగా చేసి చూపిస్తారు. ఇప్పుడు రాజమౌళి గారితో ప్రపంచ స్థాయిలో ఒక సినిమా తీస్తున్నారు, అద్భుతంగా. మంచి నటుడు ఆయన, మంచి నటుడు, గర్వం లేదు,
స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, సిన్సియర్గా ఉంటాడు, పర్ఫెక్ట్గా ఉంటాడు ఆయన. అటువంటి మంచి వ్యక్తి ఆయన. అది సూపర్ స్టార్ కృష్ణ గారు అంటే అప్పట్లో చాలా అందగాడు కదా, చాలా చాలా అందగాడు అప్పట్లో. ఇప్పుడు మహేష్ బాబు గారికి అదే అందం వచ్చిందని అంటూ ఉంటారు. మహేష్ బాబు కూడా ఒకసారి చెప్పాడు కూడా, ఈ క్యారెక్టర్ ఎట్లా ఉంటాను నాకు డౌట్ వచ్చింది, కానీ చూడగానే మా నాన్నలాగా అనిపించింది నాకు అని కూడా చెప్పాడు ఒకసారి. మొన్న ఇంటర్వ్యూలో అక్కడ చూసాను నేను, మా నాన్నలాగే అనిపించింది చూస్తే క్యారెక్టర్ అని చెప్పాడు. సో అందుకని ఆటోమేటిక్గా వస్తుంది కదా, వాళ్ళ నాన్న చేసిన పుణ్యం సగం అతనికి వస్తుంది కదా, అలా జరిగింది అనమాట. అంటే ఆయన అందగాడు, ఇంకొక వైపు ఏంటంటే ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్. మంచితనం. మీకు ఎక్కువ మంది అభిమానులు వచ్చినప్పుడు ఎక్కువ మంది ఫీమేల్ ఉండేవారా, మేల్ ఉండేవారండి? ఎవరికి? కృష్ణ గారికి. కృష్ణ గారికి ఇద్దరు ఉండేవారు. ఇద్దరు ఉండేవారు. దాదాపు ఎలా ఉండేది, 60-40 ఉండేది. 60% మగవాళ్ళే ఉండేవారు, పిల్లలు యూత్ ఉండేది. డేరింగ్ అండ్ డాషింగ్ యూత్, అసలు యూత్ ఎక్కువ ఫ్యాన్స్ ఆయనకి చాలా ఉండేది. అది అప్పుడు ఇప్పుడు తర్వాత కాలంలో చిరంజీవి గారికి ఎలా వచ్చారో ఫ్యాన్లు, అప్పుడు ఆయనకి అట్లా ఉండేవాళ్ళు. చాలా అద్భుతంగా చూసేవాళ్ళు ఆయన బయటకు వెళ్తే ఎక్కడైనా. సో మంచితనం ఉంది కదా, మంచితనమే సగం వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాతో పంచుకున్నాను. మీ ఐ డ్రీమ్ యాజమాన్యానికి, మీ వర్కర్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.